పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. కత్తి కన్నా పదునైన వాక్యం వ్యాధులను స్వస్థపరచే వాక్యం, జీవమిచ్చే వాక్యం, మార్గం చూపే వాక్యం, మధురమైన వాక్యం, తేనె కన్నా తీయనైన వాక్యం. ఆలకించుదాం, అనుసరించుదాం, ఆనందంగా ప్రభువుతో సాగేదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్య వాక్కు సభకు చెందినటువంటి రెట్రీట్ సెంటర్లో కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఈ ప్రకృతి కార్యక్రమములన్నీ మీకు నూతనంగా ప్రభు అందిస్తూ పిదప సిద్ధపడిన తర్వాత మనకు నూతనంగా 5వ సెంటర్ సిద్ధమవుతుండగా ఆ స్థలంలో అడుగుపెట్టడానికి ముందు దివ్యవాక్కు సభకు చెందిన దివ్యవాక్కు కేంద్రంకు చెందినటువంటి ఒక రెట్రీట్ సెంటర్లో ఉండి ఈరోజు దేవుని వాక్యం ఎంత బలమైనది, ఎంత శక్తి ఉంది, దానిని పాటగా మార్చుకొని పాడినప్పుడు మీకు అద్భుతాలు జరగబోతున్నాయి. అందువలన మీరు సిద్ధపడి ఇది పాట కాదు, ఇది ప్రవచనం అని పాడాలి మాతో పాటు. టుడే వీఆర్ ఇన్ అ బ్యూటిఫుల్ సెంటర్ డెడికేటెడ్ టు డివైన్ వర్డ్ సెంటర్ ఇన్ వాడిపట్టి. దిస్ a place called Vadipatti, close to, in between Dindigul and Madurai, near the national highway. This is located, from where we are able to show you beautiful nature of God. Welcome you. Today's song is on the power of the word of God. So every word is sung as a song, and song will become a prophecy for you. So get ready for your miracle. భక్తితో మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. చేతుల పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదము క్రీస్తు నాదుని. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును కాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 1916వ రోజు దివ్య కారుణ్య జపమాలకు మీ అందరినీ ఆరాధనకు ఆహ్వానించడం చాలా సంతోషం. Today we are entering into 1916th day of this wonderful, merciful Saviour's Mercy Chaplet. రండి, ఈరోజు ముందే విన్నట్టు ప్రవచనగా మనం భావిస్తూ ఈ ఆరాధనలో పాల్పంచుకుందాం. ముందుకు వచ్చి ఈరోజు కూడా అర్పించే బిడ్డలు ఉద్దేశములు గడిచిన నెలలో చేసిన మేలులకు మరియు ఈ నెలలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, మరియు క్రిస్టోఫర్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ప్రాస్పారిటీ, మరియు రోస్లిన్ మంచి ఆరోగ్యం, ఆరన్ మంచి ఆరోగ్యం, అన్న జెసికా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, అలాగే ఫాదర్ సిరిల్ గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం, అన్నమ్మ దేవరాజు మంచి ఆరోగ్యం, అన్ని విన్నపాలు నెరవేరినట్లుగా అన్నమ్మ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే పి సునీత మూర్ఛ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు
ఈ యొక్క కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. పి రూపస్ రెడ్డి 8వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనల కొరకు మరియు రూఫస్ మరియు రియాన్ రెడ్డికి మంచి ఆరోగ్యం మరియు నాలెడ్జ్ కోసం పి రాజశేఖర్ రెడ్డి రమ్య ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. రూఫస్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మౌనిష్ కిడ్నీ సమస్య, 27 సంవత్సరాల అమ్మాయి, ప్రభు అద్భుత రీతిలో నూతన కిడ్నీ దయచేయాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. పూదోట సందీప్ మంచి వివాహ సంబంధము కొరకు ప్రభు దయచేయాలని దేవుని ఆశీర్వాదం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. జి జోస్వంత్ మంచి ఆరోగ్యం కొరకు, మనస్సు మారి మంచిగా హాస్టల్లో ఉండి చదువుకోవాలని, చెడు స్నేహితుల నుండి, అంధకార శక్తుల నుండి పరిపూర్ణ విడుదల కోసం దైవ జ్ఞానం మరియు దైవ భయంతో ఉండాలని, తల్లిదండ్రులపై గౌరవం ఉండే విధంగా ప్రార్థిస్తూ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే అంతోని జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, అతనికి సంతోషకరమైన పుట్టినరోజును, సమృద్ధిగా కృపావరాలను, మంచి ఆరోగ్యం, దీర్ఘకాలం పాటు ఫలప్రదమైన జీవితాన్ని మరియు అతని పనిలో భద్రతను దయచేయాలని, అలాగే ప్రసన్నకు మోకాళ్ళ నొప్పి నుండి విడుదల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అంతోని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి క్రిస్టోఫర్, హ్యాపీ బర్త్డే అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఒక్కరి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా గాను నూతనంగా ప్రారంభమయ్యే ఫార్మసీని దేవుడు నియమించాలని మరియు కుటుంబంలో వారందరికీ మంచి ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఒక కుటుంబము తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ యొక్క కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. జి స్వామినాథన్ మరియు ఇరుదేమేరి డెత్ యానివర్సరీ నిన్నటి రోజు సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతిని కోసం సంజయ్ జేమ్స్ కుటుంబము ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అంతని సమరణ్ 3వ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుడు ఎల్లప్పుడూ తన రెక్కల క్రింద కాచి కాపాడి బంగారు భవిష్యత్తును, జ్ఞానమును, ఆరోగ్యమును ప్రసాదించాలని మరియు కుస్మలతకి దేవుడు తోడుగా ఉండి ఒక మంచి ఉద్యోగం ప్రసాదించాలని, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు అందరి ఉద్దేశాలు నెరవేరినట్లుగా, అలాగే ఫాదర్ సిర్లు గారికి వారి బృందానికి దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని దివ్య కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు తిరుమల రెడ్డి, బాలకిరణ్ మరియు కుస్మలత. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి అంతోని సమరణ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ప్రతిభకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు వచ్చిన ఆఫర్, మెరుగైన అద్భుతమైన ఉద్యోగం లభించినందుకు మరియు ఆమె 1 వారం పనిని విజయవంతంగా పూర్తి చేసేలా సహాయపడినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఆదర్య స్త్రీ క్రొత్తగా స్కూల్కి వెళ్ళుచుండగా ప్రభు తోడుగా ఉండాలని, మంచిగా స్కూల్కి వెళ్ళినట్లుగా, అలాగే ప్రతిభకు ఫిట్స్, మూర్ఛ మరియు ఆబ్సెన్స్, సిజర్స్, క్షణకాల స్పృహ కోల్పోవడం, బ్లాంక్ అవుట సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కోసం, అలాగే మస్తాన్ రావు, విమల, ప్రదీప్, ప్రతిభ, ప్రణీత, ప్రతీక్ష, చంద్రశేఖర్ మంచి ఆరోగ్యం, సంతోషం, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే ఒక కుటుంబం వారు చేస్తున్న జాబ్లో వచ్చిన మొదటి శాలరీని బట్టి దేవునికి కృతజ్ఞతగా అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న శాలినికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని, దేవుని దీవెనల కొరకు మరియు వేణు నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావాలని, 3 గంటల ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు మా కుటుంబానికి దేవుడు చేశాడు కృతజ్ఞతగా, మరియు ఫాదర్ సిర్లు గారి వారి బృందం మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరినట్లుగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న శాలిని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ప్రియమైన సహోదరులారా, రేపటి దినం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు జరగబోతున్నటువంటి తమిళ మొడక్కాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి, అలాగే మనం నడిపిస్తున్నటువంటి ప్రకృతి కార్యక్రమం 3 గంటల మరి పరిశుద్ధమైనటువంటి ఆ గడియలో జరుపుతున్న దివ్యకారుణ్య ప్రార్థన, మరి ముఖ్యంగా ఆదివారం నాడు
7 గంటలకు మనము మరి ముఖ్యంగా సంతాన భాగ్యం లేకుండా విలపిస్తున్నటువంటి అనేక మంది కుటుంబాల కోసం అర్పించబోయే ఆరాధన పాల్గొంటున్నవారు ఆరాధనలో పాల్గొని వాళ్ళ పిల్లలకు పెళ్లి కాక మునుపే మా పిల్లలకు మంచిగా సంతానముతో సమృద్ధితో జీవించాలని ప్రార్థించే వాళ్ళ కోసం అర్పించబోయే ఆ ప్రార్థనను ఇప్పుడే అర్పించి ఈ రోజు నుండి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఆగస్టు నెలలో మరి హైదరాబాదులో జరగబోతున్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వదించాలని ఆగస్టు 23 నుంచి మెడ్రాస్ మైలాపూర్కు చెందినటువంటి గురువులందరికీ జరగబోయే ఆ ఉడకంను నడిపించుండగా జ్ఞానమును వివేకమును దేవుడు నాకు దయచేసి అభిషేకముతో దీవించాలని ఇన్ని ఉద్దేశములు మీ ఉద్దేశములతో అర్పించి భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. హెబ్రేయులకు రాసిన లేఖ 4:12లో దేవుని వాక్కు జీవమును చైతన్యవంతమునైనది, అది కత్తి వారి కంటే పదునైనది, జీవాత్మల సంఘస్థానమును వరకును కీళ్ళ మజ్జు కలిగి వరకును అది ఛేదించుకొని పోగలదు. ఈ వాక్యం చెప్తున్నప్పుడే మీ శరీరం లోపల నరాలు ఎముకలు ప్రతి అవయము కిడ్నీ అన్నీ కూడా శుద్ధీకరింపబడుతున్నాయి. హెబ్రేయులకు రాసిన లేఖ 4:12 అలా చెప్తుంది. హీబ్రూ 4:12 ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ యాక్టివ్, ఇట్ ఈస్ అలైవ్, it is sharper than the sword, it goes into the marrow, it goes into every fiber of your body, and so healings are going to take place as we are going to sing this hymn. ఇది ప్రవచన పూర్వకంగా పాడే పాట. 37:7 ఎజేకియేలు గ్రంథం 37:6 ఇవి రెండిట్లో మనం వింటున్నది ఏంటంటే, ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు అటువైపు ఉన్నటువంటి ఎండిన ఎముకలు టపా టపా దని పుట్టెను, ఎముకలు ఒక్కదానితో ఒకటి సంచరించుకొనెను, మీకు ఊపిరి నొసగి మీరు మరల బ్రతికినట్టు చేయుదును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మీకు ఒక ప్రశ్న, నవ్వుకుంటూ వినండి. ఎండిన ఎముకలు, చచ్చిపోయిన ఎముకలు ఇవన్నీ కూడా ప్రవక్త పలికితే విన్నది, కానీ నేను ప్రవచనం చెప్తే మీరు ఎందుకు నమ్మరు? నమ్ముతారా?
ఈరోజు ప్రవచన రచనలో దేవుడు మిమ్మల్ని ఎండినే పరిస్థితి నుండి లేపబోతున్నాడు. అందుకే ఎక్కడెక్కడ కుటుంబంలో సంతాన భాగ్యం లేదో ఆదివారం వారందరికీ జీవపు సెల్ వాళ్ళలో సృష్టించినట్టు దేవుడు చేసే ప్రార్థన. ప్రతి వారము ఆదివారము ప్రభు చిత్తమైతే 7 గంటలకు ఈ విధంగా నడిపించబోయే ప్రార్థన ఇది ప్రారంభమైంది. మీ ఇంటిలో టర్నింగ్ పాయింట్. భక్తితో పాడుదాం. The prophet spoke and the dry bones received life is a prophesic song. Let's sing together. కత్తి కన్నె పదనైన వాక్యం, వ్యాధులను స్వస్థపరిచే వాక్యం. కత్తి కన్న పదునైన వాక్యం, వ్యాధులను స్వస్థపరిచే వాక్యం. జీవమిచ్చే వాక్యం, మార్గం చూపే వాక్యం. జీవమిచ్చే వాక్యం, మార్గం చూపే వాక్యం. మధురమైన దేవుని వాక్యం, తేనె కన్న తీయనైన వాక్యం. మధురమైన దేవుని వాక్యం, తేనె కన్న తీయనైన వాక్యం. ఆలకించెదాం, అనుసరించెదాం, ఆనందంగా ప్రభువులో సాగెదా. ఆలకించెదాం, అనుసరించెదాం, ఆనందంగా ప్రభువులో సాగెదా. ఎండిన ఎముకలకు జీవమిచ్చే వాక్యం, ప్రభు నోటి నుండి వెలువడే వాక్యం. ఎండిన ఎముకలకు జీవమిచ్చే వాక్యం, ప్రభు నోటి నుండి వెలువడే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. వాక్యం దేవుని వాక్యం, జీవింపచేసే వాక్యం. ఒకసారి చెక్ చేసుకోండి. డౌట్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేసుకోండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు మాతో పాటు ఈ పాట పాడుతున్నప్పుడు ఒక చిన్న పాప, ఆ పాప ఏం చేస్తుందంటే ఆమె కూడా పాడటానికి ట్రై చేస్తుంది. ఆ పాపకు మాటలు తడబడేది ఇంతకు ముందు. ఆ పాప చక్కగా సరళంగా మాట్లాడే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. చిన్న పాప, స్మాల్ చైల్డ్ ఈస్ ట్రైంగ్ టు సింగ్ విత్ us, and then
God is activating her tongue Thank you, Lord. and she is able to Stotram. Thank talk you, better Jesus. as Thank you, Lord. this word of God is sung as a prophecy. సో మనం విందాం. యోహాను 15:2 ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని, ఇప్పుడు వినబోయేది కష్టంగా ఉంటుంది, కత్తిరించి సరిచేయు. ఎస్, దిస్ ఈస్ డిఫికల్ట్. In order that you may bear much fruit, God will prune you. There are few things we need to be pruned in our lives. అది సంతాన భాగ్య విషయంలో కావచ్చు, ఆర్థికంగా మీరు అభివృద్ధిని పొందే విషయంలో కావచ్చు. కొన్ని విషయాలు దేవునికి ఇష్టం లేదు, దాన్ని వదలటానికి సిద్ధపడాలని దీని మాట. అందుకే వాక్యాన్ని పంపించి దేవుడు సరిచేస్తాడు. నేను చాలా చోట్లలో ప్రసంగించినప్పుడు ప్రవచన రూపంలో వారి లోపలికి వెళ్ళి తాగబోతులు ఇంకా తాగను అని మాట ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వెళ్ళి అది కట్ చేస్తుంది, ఏదైతే ఉండకూడదు అవన్నీ కట్ చేసి పడేస్తుంది అనమాట. దట్స్ అ పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేకాదు, ఇలా ప్రార్థనలో వాక్యం ద్వారా పాడినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. అందుకే కొన్నిసార్లు మీరు చూస్తున్నారు, నంబర్ చూపిస్తున్నాడు, పేరు చూపిస్తాడు, వ్యాధిని చూపిస్తాడు. ఈరోజు కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ 2 కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు చూపిస్తూ ఉన్నాడు. పొలం విషయంలో మీకు రావాల్సినటువంటి ఆ ల్యాండ్ను అపకరించినటువంటి వ్యక్తుల నుండి దేవుడు దాన్ని ఎట్లా అంటే దేవుడే వెళ్ళి వాళ్ళ చేత నుండి దాన్ని లాగి మీ చేతులు ఇస్తున్నాడు. అలాంటి 2 దర్శనం ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. Psalm 119:18 says, God will open our eyes through the word of God. కళ్ళు తెరవబడే వాక్యం పాడుదామా? మీ ఆత్మీయ కళ్ళు ఈ పాట పాడినప్పుడు తెరవబడినగా. కత్తి కన్నె పదునైన వాక్యం, కత్తరించి సరిచేసే వాక్యం. కత్తి కన్న పదునైన వాక్యం, కత్తరించి సరిచేసే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. వాక్యం దేవుని వాక్యం, కత్తరించి సరిచేసే ఫలింపచేసే వాక్యం. దేవా, మేము ఫలించుటకు విన్నపాలు చాలా రాసి పెట్టుకుని రోజు ప్రార్థిస్తున్నాం. ఏదైనా మా మిస్టేక్ ఉంటే సరిచేయము దేవాని దేవుని దగ్గర ప్రార్థించుకుంటూ 2వ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సెసిలియా, అనురాధ, థామస్ రెడ్డి, Thank you, Lord. మీ అందరినీ దేవుడు ఏదో ఒక టర్నింగ్ అలా చూపించినట్టంటే
ఏదో ఒక విషయంలో మీరు ఏదో ఎదురు చూస్తున్నారు, దానిని దేవుడు ఓపెన్ చేసినట్టు చూపిస్తుంది. అంటే ఒక కీ తీసుకొని ఇలా ఓపెన్ చేసినట్టు. ఇప్పుడు ఈ పాట పాడినప్పుడు ఒక చక్కటి విషయం నవ్వుకుంటూ మీరు వినండి. అంటే దేవుడు పనికిరాని తెలుగు రానటువంటి వ్యక్తులను ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడు. నా సాక్ష్యం ఉన్నప్పుడు నెక్స్ట్ సాక్ష్యం మీదని, టర్నింగ్ పాయింట్ మీదని మీరు నమ్మాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రవచన పాట అని చెప్పాను. ఆల్రెడీ టోల్డ్ యూ ఇట్స్ అ ప్రాఫెటిక్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ పాట కూడా దేవుడు నా చేతుల ద్వారా లెక్కించిన పాట. సో ఈ రోజులలో అలా డిగ్ చేసి తీస్తున్నారు. నేను రాసిన పాటలు ఎన్ని వచ్చినాయో మీరు తర్వాత నాకు లెక్క చెప్పాలి. కొంతమంది కరెక్ట్గా లెక్క బట్టి కరెక్ట్గా చెప్పారు. ఆ డైరీ మెయింటైన్ చేస్తున్నా. నేను రాసిన ఇన్ని పాటలు అంటే నేను రాసినదంటే అర్థం ఏంటిది? ఇది నా పొగడ్త కోసం కాదు, మిమ్మల్ని దేవుడు టర్నింగ్ పాయింట్ ఇచ్చి అలా దీవిస్తాడు. ఈ పాట పాడటానికి ముందు 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. యువర్ వర్డ్ ఈస్ ద ల్యాంప్ ఫర్ మై పాత్. ఎస్, Psalm 119 verse 105. ఆ రోజుల్లో క్రొత్త ప్రీస్ట్ నేను, అంటే 1 సంవత్సరం గురువు. పాత బండి, SD బండి, ఇప్పుడు నవ్వుతారు మీరు, దానికి పేరు దునపోతు బండి అంటారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు చైన్ పడిపోతుంది, ఎప్పుడు పంక్చర్ అవుతుందో తెలియదు. అలాంటి ఒక బండి నా చేతులు ఇవ్వబడింది కొత్త గురువుగా. అంటే అక్కడ నుంచి 8 ఊర్లు తిరగాలి నేను. ఒక్క ఊరికి వెళ్ళాలంటే లాస్ట్ ఊరు 62 కిలోమీటర్లు వెళ్ళాలి. జనగాం దాటి అట్లా వెళ్ళాలి, వాగులో నీళ్ళు వస్తే. అలాంటి ప్రదేశం. అలా ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు పక్కనే, అంటే ఈ ప్లేస్ పేరు మోటకొండూరు, కొంతమంది వింటున్నారు ప్రోగ్రామ్. మోటకొండూరు అటు సైడు ఇంకొక స్థలం ఉంది, ఆ పేరు మర్చిపోయాను ఇప్పుడు. ఓకే, ఆ స్థలం దాటి వీరవల్లి ఆ స్థలంకి వెళ్ళాలి. వెళ్ళే దారిలో పొలం ఉంది. నైట్ చీకటి పడుతుంది, 6:30 కావచ్చు, చిన్న చినుకలు పడుతున్నాయి. నేను అనుకున్నాను, నేను అప్పుడు హైదరాబాద్లో అల్వాల్లో ఉన్నాను కదా, సుజుకి సామురాయి బండిలో తిరిగేది. కానీ ఇప్పుడు వెళ్ళేసరికి ఈ బండి తీసుకొని పోయాను. అలాగే అనుకొని, యవన వయసు కదా, అలాగే ఉంటుందిలే. సో అలా వెళుతూ ఉంటే సడన్గా బండి ఆగిపోయే స్థితి. ఆగిపోలేదు. ఆ టైంలో నేనేం చేశానంటే యాక్సిలరేషన్ చేస్తున్నాను నైట్. కారణం ఏంటంటే ఆ రోజున నాకు దయ్యం అంటే భయం, చీకటి అంటే భయం. చీకటి పడుతుంది, అలా అని కొడుతుంటే పక్కన పొలం దగ్గర ఉన్నటువంటి కాయలు కాసే వ్యక్తులు దగ్గరికి వచ్చి, సార్ ఏమైంది సార్ అన్నాడు. మన ఎక్కడ సారు, తెలుగు కూడా రానిటువంటి సార్. అప్పుడు నేను చెప్పిన మాట ఇంకా గుర్తుంది, ఏదో పట్టుకున్నది సార్ అన్నాను. వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏదో దయ్యం పట్టిందో ఏదో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చివరికి అంటే ఆ మట్టి, నల్ల మట్టి చుట్టుకోపోయిందని చెప్పడానికి నాకు అప్పుడు రావట్లేదు. ఏదో పట్టుకున్నది సార్ అన్నాను. ఫ్రమ్ దాట్, ఆ స్టేజ్ నుండి దేవుడు ఎన్ని పాటలు పాడిన తర్వాత తెలుగులో పాటలు రాసే విధంగా మీకు టర్నింగ్ పాయింట్ నిశ్చయం. నన్ను దేవుడు అలా కత్తిరించి, సరిచేసి, చెక్కి పడేసి, ఇబ్బందులు పెట్టి, చీకటి లోపలికి పంపించి, దయ్యంకు భయపడినట్టు చేసి, తర్వాత దయ్యాలు వెళ్ళగొట్టే వ్యక్తులుగా దేవుడు మలుస్తాడు. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఎప్పుడు వాక్యం కొద్దిగా చదవడం కాదు, ఆ వాక్యం నా కొరకై అని ప్రవచన రూపంలో మీరు డిక్లేర్ చేసినప్పుడు, ప్రతిరోజు మీకు వాక్యంలో ప్రవచనం చెప్తున్నాను. మీరు నమ్ముతారా? నమ్మితే నాకు జరిగినది మీకు జరుగుతుంది. ప్రకృతి ప్రోగ్రాం మొదలుకొని టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. అందుకే తమిళలో మీరు చూస్తే టర్నింగ్ పాయింట్ అనే పదంను కూడా వాడుతున్నాం. ఆర్ యు రెడీ ఫర్ ద టర్నింగ్ పాయింట్? yes father. అయితే నాతో పాటు ప్రవచనముగా పాడదారా? చప్పట్లు కొడుతూ పాడు. ఫాదర్ యాక్టివ్గా అయిపోయారు అంటున్నారా? ఈ ప్రకృతి అలాగే ఉంది. మేము కూడా చూపిస్తాను, రండి అందరు కలిసి ఒకరోజు కలుసుకుందాం, కొత్త సెంటర్లో కానీ ఇక్కడ కానీ. రైట్, పాడుదాం, చప్పట్లు కొడుతూ పాడండి. త్రోవకు వెలుగైన వాక్యం, చీకటిని తొలగించే వాక్యం. త్రోవకు వెలుగైన వాక్యం, చీకటిని తొలగించే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. వాక్యం దేవుని వాక్యం, చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే త్రోవకు వెలుగైన
వాక్యం. చీకటి పాట ద్వారా తొలగిపోవును గాక, ఆమేన్. బంధకాలు తెగిపోవును గాక. ఆమేన్. గొప్ప వెలుగు మీరు నమ్మితే ఇప్పుడు చూస్తున్న కొన్ని వేల సంఖ్యలో చూస్తున్న ప్రజలలో, తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న బిడ్డలలో వచ్చునుగా. ఆమేన్. ప్రవచనం ఇది క్లెయిమ్ చేసుకుంటూ మూడో గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. మరొక అంటువ్యాధి లాంటిది ఏదో అలా చిన్నగా, అది ఏంటో అర్థం కాలేదు నాకు. అలాంటి జరగకుండా దేవుడు ఆపాలని ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే ఫార్ నో మోర్ లైక్ దట్స్ కంటేజియస్ డిసీజెస్. లెట్స్ స్ప్రెడ్ అవుట్. లెట్స్ ప్రే ఫర్ ప్రొటెక్షన్. ఇది ప్రొటెక్షన్ ప్రేయర్, సమర్పణ ప్రార్థన. భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితము నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును నా కుటుంబమును ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తున్న ఎస్పిడి ఫాదర్స్ నడిపిస్తున్న అన్ని ధ్యాన కేంద్రములను, అన్ని ధ్యాన కేంద్రములను, మరి ముఖ్యంగా మరి ముఖ్యముగా ప్రవచనానుసారం ప్రవచనానుసారం తమిళనాడులో కడుతున్న తమిళనాడులో కడుతున్న 5వ రెట్రీట్ సెంటర్, 5వ రిట్రీట్ సెంటర్ ని, ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ప్రే ఫర్ us. 4 వీలర్ ఉన్నటువంటి వ్యక్తి మరి మీ టైర్ కొద్దిగా లేటుగా తర్వాత మార్చుకుంటామని అనుకుంటున్నారు, కానీ కొద్దిగా చెక్ చేసుకొని తర్వాత నడిపించమని ప్రభు చెప్తున్నాడు.
అందరూ భయపడవద్దు. ఎవరైతే కొద్దిగా లేటుగా చేస్తాం అలా పోస్ట్పోన్ చేస్తున్నారో వాళ్ళకి మెసేజ్. ఓకే, యోహాను స్వార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్కు సత్యము. ఈ రోజులలో అసత్యవాది మోసగాడు చాలామందితో ఇంకా నీవు జీవించలేవు, చచ్చిపో, ఆత్మహత్య చేసుకో, ఇక ఈయనతో ఉండలేవు, ఈమెతో ఉండలేవు, విడాకులు తీసుకో, ఇక నీవు వేస్ట్, నీవు ఇలా అబద్ధమాడి అసత్యవాది మోసగాడు చాలామందిని మోసం చేస్తున్నాడు. కానీ వదలము కదా ఆయనను. అందుకే ఈ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని, మీకు ఇంతకుముందే చెప్పాను, 1916 రోజులు మనము ఈ సత్యమును వాక్యముగా పాటగా పాడుతున్నాం. ఏదో మనిషి చెప్పలట్టంటే దివ్య కారుణ్య ప్రార్థన అంటే ప్రార్థన చెప్పుకుంటూ పోతే మనము చాలాసేపు మనము ఏకాగ్రత ఉండదు. అందుకే వాక్యం ఉంది, ప్రవచనం ఉంది, పాట ఉంది, ప్రార్థన ఉంది, బంధన ప్రార్థన ఉంది, అందరికీ స్వస్థత ఉన్నాయి, అన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ లాగా మనకు అందించే ప్రోగ్రాం. అందుకే కావచ్చు ప్రజలు దీనిని ఆక్సిజన్ ప్రోగ్రాం అని పిలుస్తున్నారు. 1916 రోజులు, 1916 టుడే, 1916 టుడే. దట్స్ వై ఐ ఫీల్ దిస్ ఈస్ అ వర్క్ ఆఫ్ గాడ్. భక్తితో పాడుదాం. అసత్యవాదిని నమ్మకుండా సత్యమైన దేవుని వాక్యం గట్టిగా పట్టుకొని సాధిస్తాం. టర్నింగ్ పాయింట్ కోసం ముందుకు సాగుదాం, పాడుదాం, ప్రవచన పాట పాడుదాం. సత్యములను మనకు నేర్పే వాక్యం, సత్యవాదిని వెళ్ళగొట్టే వాక్యం. సత్యములను మనకు నేర్పే వాక్యం, అసత్యవాదిని వెళ్ళగొట్టే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. వాక్యం దేవుని వాక్యం, అసత్యవాదిని వెళ్ళగొట్టే వాక్యం. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, నేను చెప్తా. డెలివరెన్స్ జరిగింది, విడుదల జరిగింది. ఎట్లా? అసత్యవాదిని ఈ పాట ద్వారా వెళ్ళగొట్టాం. మళ్ళీ ఫాదర్ గారండి ప్లీజ్ చేతులు ఉండండి, డెలివరెన్స్ ప్రార్థన నడిపించని చెప్పవద్దు. అన్నీ ఒక్కసారి ఆరాధనలో జరుపుతున్నాం. ఈ ప్రోగ్రాం ఇది ప్రోగ్రాం కాదు, ఒక్క వడకం. ఒక్కరోజు పాల్గొంటే ఒక్క వడకం మొత్తం 5 రోజులు పాల్గొనే దానికి సమానం ఈ ప్రార్థన. ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు మీరు. 1 డే ప్రేయర్ ఈజ్ లైక్ 5 days retreat. ఎవ్రీడే డెలివరెన్స్, ఎవ్రీడే ఇన్నర్ హీలింగ్, ఎవ్రీడే హీలింగ్ సర్వీస్, everyday family blessing. Oh, so many things are happening. Only those who can have the spiritual eyes can see this as a retreat going on every day. 1 day retreat. దీన్ని మీరు ఇతరులకు చెప్పవచ్చు, 1 day retreat with Jesus. Is it good to look at just 1 hour 1 day retreat with Jesus? యేసుతో ఒకరోజు వడకం అని మీరు పెట్టుకోవచ్చు. 1 గంట సేపట్లో ఇన్ని ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. ప్రతిరోజు పాల్గొనాలి. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ప్రవచనం చెప్తున్నాను, మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. అటు టర్న్ చేయండి, ఇటు టర్న్ చేయండి, వెనక టర్న్ చేయండి, వెనక కుడి వైపు ఎడమ వైపు టర్న్ చేసి చెప్పండి మీ టర్నింగ్ పాయింట్ అంటున్నాడు. భర్త భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, టీం మెంబర్స్ ఒకరికి టర్నింగ్ పాయింట్ చెప్తే తప్పకుండా టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. భక్తితో 4 గుర్తును చెప్పి టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గడిచిన ఆదివారం నడిపించిన జాబ్ కోసం, బ్లెస్సెడ్ జాబ్ కోసం, ఆశీర్వదించబడిన దీవెనకరమైన ఉద్యోగం కోసం ప్రార్థించినప్పుడు ఆల్రెడీ కొంతమంది బిడ్డలు మా టీం మెంబర్స్కి ఫోన్ కాల్ ద్వారా వినిపిస్తున్నారు, మేము చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న జాబ్ మాకు వచ్చిందని. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ రిపోర్టింగ్ టు us through the phone call that they were waiting for a job and it has happened. Then I asked the team member, ఎందుకు వాళ్ళు సాక్ష్యం రికార్డ్ చేసి పంపలేదని. వాళ్ళు ఇంకొక ఉద్దేశం కోసం ప్రార్థిస్తూ రెండింటిని కలిపి రెండంతల దీవెనల కోసం వాళ్ళు రికార్డ్ చేస్తారని వింటున్నాను. కానీ ఒకవేళ ఎవరైనా మీరు ఇలాంటి ప్రోగ్రామ్, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు దాన్ని వీడియో రూపంలో మీరు రికార్డ్ చేసి పంపవచ్చు, వాయిస్ రూపంలో రికార్డ్ చేసి పంపవచ్చు. ఎందుకంటే మీలో చాలామంది మిస్ అవుతున్నారు. అది ఎట్లా అంటే, మీరు ఫస్ట్ సమర్పణ ప్రార్థన ఉంది చూడండి, ఇంతకుముందు స్పాన్సర్ అని చెప్పేవాళ్ళం, అర్పిస్తున్నారు చూడండి. అర్పణ చేస్తే బిడ్డల్లో ఆ దానిలోనే ఇంటెన్షన్లోనే ఆల్రెడీ సాక్ష్యాలు ఉన్నాయి. మీరు రోజు వినండి, రోజు 2-3 సాక్ష్యాలు ఉన్నాయి. నెక్స్ట్ సాక్ష్యం మీదని చెప్పినప్పుడు జరుగుతున్నాయి. నే విన్నది వింటున్నది నిజమేనా అంటున్నారు కదా వాళ్ళకి మాట. మీరు విన్నది వింటున్నది నిజమేగా. రోజు ఇంటెన్షన్లో స్టార్టింగ్లో సమర్పణలో సాక్ష్యాలు చెప్తున్నారు. పోయి ఒకసారి వెనక్కి తిరిగి చూడండి ప్లీజ్. అందరూ కూడా స్టార్టింగ్లో ఉన్నదాన్ని మిస్ కాకూడదు. వినుట వలన విశ్వాసం కలుగును. వినాలి, స్కిప్ చేయకూడదు. ఎందుకంటే మీరు మంచి సీరియల్ కానీ సినిమా కానీ స్కిప్ చేస్తే ఎట్లా ఉంటుంది మీకు ఆలోచించండి. అది పనికిరానిది, అది మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది. స్కిప్ కాకూడదు. ఒక్కరోజు కూడా ఈ ప్రోగ్రాం స్కిప్ కాకూడదు. 1916 రోజులంటే ఎంత ఏడ్చి కన్నీళ్లు కాచి బృందముతో దీన్ని మనం నడిపిస్తున్నామో అందుకే ఇది సాగుతూ ఉంది. ప్రాణమున్నంత వరకు మీకు నాకు మధ్యలో ఒప్పందం ఇది, దేవునితో ఒప్పందం ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ మీ 1916 days. 1916 రోజులు నా కాళ్ళకు నొప్పి రాకూడదని, బాగుండాలని సిరిల్ ఫాదర్ ఆయన బృందమును దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, కాపాడండి అని ఎంతమంది మీ ఇంటెన్షన్తో మమ్మల్ని కలిపి పెడుతున్నారు చూడండి. ఎంతమందికి ఈ ఆస్తి దొరుకుతుంది. కరోడు పదులందరూ వెళ్ళిపోతున్నారు, కానీ కోటి రూపాయలు ఇచ్చిన ఈ ఆస్తి నాకు దొరకదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ముందుకు సాగండి. ఈ ప్రార్థన మీకు ప్రవచనముగా మారునుగా, నెక్స్ట్ లెవెల్ ప్రార్థనగా మారుతుంది. ఇంతకు ముందులాగా కాదు, ప్రతిరోజు 5వ గుర్తులో మీకోసం, మీ ఉద్దేశముల కోసం అర్పిస్తున్నాం, ప్రార్థన చేస్తాం. ఈరోజు కూడా హెల్త్, దేవా ఆరోగ్యం కలుగునుగా. ఐసియు ప్రభువా, ఎవరెవరైతే చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న, వెంటిలేషన్లో ఉన్నారో, ఆక్సిజన్ చెప్పలేదంటున్నారో, డాక్టర్స్ వదిలిపెట్టారో ఆ కేసులు కూడా బయటికి వద్దరుగా. సర్జరీలో అద్భుతాలు జరుగునుగా. ఎగ్జామ్ రాస్తున్న వారు, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి ఫలితం, వాళ్ళు ఆశ్చర్యపడి నాకా ఈ రిజల్ట్ వచ్చిందని ఆశ్చర్యపడే కార్యములు జరుగునుగా. జాబ్ ప్రభా, ఉద్యోగ విషయంలో ఇండియాలో, ఫారిన్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారో, సిరిల్ ఫాదర్ మీరు మీ బృందము నడిపించే ఆ యూట్యూబ్ మామూలుది కాదు ఫాదర్, మేము విన్నది నిజమే ఫాదర్ అని చెప్పేటట్టు జాబ్ విషయంలో, అలాగే వీసా విషయంలో, PR విషయంలో అద్భుతాలు ఈ గడియ నుండి ప్రారంభమవునుగా. ఫైనాన్స్
ఆర్థికంగా ఎంతమంది అద్భుతాల కోసం ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నడపడా అనుకున్న వాళ్ళకు, ఫైనాన్స్లో ఆర్థికంగా మీకు అభివృద్ధిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో లేపనుగా. యూత్ కోసం ప్రార్థన చేస్తాం. ఎవరి అమ్మాయిలు అబ్బాయిలు పాపం వారిని సాయితానుడు చాలా పడేయటానికి చాలా ప్లాన్ చేస్తున్నాడు. సినిమా కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్, ఏదేదో అంటున్నారు, నాకు తెలీదు. ఇన్నిట్లో వాడుకుంటున్నాడు. అవన్నిటి నుంచి బయటపడు మార్గంను మన యవన అమ్మాయిల అబ్బాయిలకు దేవుడు దయచేయునుగా. త్రాగుడు అలవాట్లకు బానిసులుగా మారిపోయిన వారు సాతానుడు వారికి బానిసులుగా మారిపోనుగా. కోర్టు కేసులు ఇరుక్కున్న వారు యుద్ధము యెహోవాదే అని మీరు రోజు చెప్తూ ఉండడమ్మా. రోజు చెప్పండి. ఈరోజు చెప్తున్నాను సీక్రెట్. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. ఆయన లాయర్ కాదు, మీ తరపున దేవుడు యుద్ధం చేసి మీకు ఫేవర్ వచ్చినట్టు చేయను. డైవర్స్ కేసెస్, విడాకులు తీసుకున్న వారు, విడాకుల కోసం సిద్ధమైన వాళ్ళు క్యాన్సల్ చేయుదురుగా. వాళ్ళు కలిసిమెలిసి నిలబడి నిజమే, వింటున్నది నిజమే అని వాళ్ళు రుజువు చేదురుగా. ప్రభువా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎంతమంది అక్రమ సంబంధాలని దుష్టుడు పాడుకుంటున్నాడు ప్రభా. వ్యభిచార ఆత్మ, అక్రమ సంబంధాల్లో ఉన్నవారు, ఇది విడుదల ప్రార్థన స్టార్ట్ అయింది కావున ఇప్పుడు మర్సీ చాప్లెట్ టర్నింగ్ పాయింట్ జరుగుతుంది కావున వాళ్ళ ఇండ్లలో అలాంటి రహస్య పాపాలు తొలగిపోయి ఒక టర్నింగ్ జరుగునుగా. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆ అఫైర్లో ఉంటే దాని ద్వారా లభించిన శాపాలు తొలగిపోనుగా. బిజినెస్, ఎంతమంది వ్యాపారం చేస్తున్నారో మీకు బిజినెస్లో జయం నిశ్చయం. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ అన్నీ తొలగిపోనుగా. మెంటల్ ట్రామా, అగని, మే ద లార్డ్ మేక్ యూ టు రెజరెక్ట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులు యేసు నామంలో ఈ ప్రార్థన ద్వారా అనేక రకమైన క్యాన్సర్లన్నీ క్యాన్సల్ అయిపోనుగా. యేసు నామంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్న వారు వాళ్ళ జీవితంలో కిడ్నీలో కానీ, లివర్లో కానీ, లంగ్స్లో కానీ, ఏ అవయంలో కానీ ఏ కొరతలు ఉన్నా అవన్నీ సమృద్ధిగా మారిపోనుగా. ఇల్లు కట్టేవారు, ఇల్లు కొనుక్కునేవాళ్ళు, మరి ఇంటి విషయమై విన్నపాలు రాసిచ్చిన వాళ్ళు, మీరు కూడా విన్నది నిజమే అని ప్రూఫ్గా మీరు పేపర్ పట్టుకొని వచ్చి సాక్ష్యం చెప్పే దినంలో వచ్చునుగా. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగునుగాక. ఇప్పుడు ఈ వాక్యం చెప్పడానికి ముందు, దీనికోసం ప్రార్థించడానికి ముందు మీకు ఒక ప్రకటన కూడా దయచేసి గమనించండి. వచ్చే ఆదివారం 7 గంటలకు, రాత్రిపూట 7 గంటలకు ఒక ఆరాధన జరగబోతుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. వచ్చే ఆదివారం సాయం సమయమున 7 గంటలకు ఆరాధన జరగబోతుంది, 12వ తారీఖున. ఆ ఆరాధనలో మనము సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్న ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతమందికి ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయబోతున్నాం. కొంతమంది అనుకుంటారు, అది సంతాన భాగ్యం కోసమే కదా, మనం ఎందుకు దాన్ని అటెండ్ కావాలని. మీ సంతానమును దీవిస్తానని కూడా ఆ రోజు ప్రార్థన చేయబోతున్నాను. సంతానం కలిగిన వాళ్ళు కూడా మీ సంతానం మీ దగ్గర, అందుకే కొన్ని చోట్ల నేను చూస్తున్నాను, పిల్లలు వాళ్ళకి మిగిలెట్టే వాళ్ళు దొరకట్లేదు, ఎట్టడో వెళ్ళిపోతున్నారు. అది కూడా ప్రార్థన చేయబోతున్నాం. సంతానం లేని వారికి సంతానం కలగాలని, సంతాన భాగ్యం పొందిన వాళ్ళు సంతానం ఆశీర్వదించబడిన సంతానముగా మారాలని అన్ని ప్రోగ్రాం కలిపి మనం పెట్టబోతున్నాం. డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ మెంట్ ఫార్ ఓన్లీ దోస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ అ చైల్డ్. నో 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 యూ గాట్ అ గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్, సన్ అండ్ డాటర్, బట్ we will make them as a real gift. We'll pray for them also. Those who got children also, sit with that program. We'll be praying for you also. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ మరొకసారి రిపీట్ చేస్తాను. వచ్చే ఆదివారం 12వ తారీఖున సాయం సమయమున 7 గంటలకు మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. కమింగ్ సండే, that is on 12th at 7 a.m. during the adoration, we'll be praying for the gift of children and also whatever I said till now. దయచేసి గమనించండి, ఒక ప్రత్యేక ప్రకటన. ఎప్పుడు 3 గంటల ప్రార్థనలో మీరు ఏ విధంగా రాస్తున్నారు అలా కాకుండా, వచ్చే ఆదివారం 7 గంటలకు ఆరాధనలో ఒక్క ఉద్దేశం, ఒక లైన్ అట్లా వచ్చేటట్టు మీరు ఆ ఉద్దేశంను మాత్రం అర్పించండి.
అప్పుడు త్వరగా మేము చదివి ఆరాధన జరపవచ్చు. ఎందుకంటే చాలా ఉంటే ఆరాధన టైం అంతా దానిలో వెళ్ళిపోతుంది. దయచేసి ఒక్క లైన్లో మీ ఇంటెన్షన్ వచ్చినట్టు, మీ పేరు తర్వాత ఇంటెన్షన్ వచ్చేటట్టు అలా చేసుకోండి. ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ రీడింగ్ మెనీ ఇంటెన్షన్స్, లాట్ ఆఫ్ టైమ్ గోస్. ఆరాధనలు గడపాలని నాకు ఆశ ఉంది, ఆరాధన జరపాలండి. అందువలన దయచేసి ఒక్క ఇంటెన్షన్ అలా రాసుకోండి. తర్వాత ఎవరైతే అలా అర్పించాలని ఆశిస్తున్నారో 500 రూపాయలు మాత్రమే వాళ్ళు కానుకగా, అంటే ప్రేమ కానుకగా ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని ముందుకు సాగినట్టు మీరు సహకరించండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంకా కొన్ని ఉద్దేశములు ఉన్నాయి, చదివి ధ్యానిస్తూ మనం ప్రార్థన చేస్తాం. ఎంతమంది మ్యారేజ్ కోసం సిద్ధపడుతున్నారో, భార్య వాళ్ళ జీవితంలో నాకు ఒక మంచి భాగస్వామి కావాలని ఏడుస్తున్నారో, వాళ్ళ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు ఏడుస్తున్న పరిస్థితి కావచ్చు, ఈ పరిస్థితి మొత్తం ఒక టర్నింగ్ పాయింట్గా మారిపోనుగా, వైభవంగా పెళ్లిళ్ళు జరుగునుగా. ఆల్రెడీ కొన్ని ఫంక్షన్ హాల్స్ నాకు కనిపిస్తున్నాయి. కొంతమంది వాళ్ళ ఇంటి ముందు కూడా ఏదో ఒక స్థలం ఉంది, ఇంటి ముందా మరి అది ఫామ్ హౌస్ ఏదో, అలాంటి వాళ్ళకు శుభకార్యములు జరగబోతున్నట్టు ప్రభు చూపిస్తున్నాడు. మరియు ప్రభు బిడ్డలారా, డెలివరెన్స్ కోసం ప్రార్థన చేస్తాం. బ్లాక్ మ్యాజిక్, సెటానిక్ అటాక్, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులన్నీ ఈ నెలలో యేసు రక్తానికి అంకితం చేయబడిన నెలలో ఆ కుటుంబం మీద, వారి కుటుంబ సభ్యుల మీద యేసు రక్తం చిలకరింపబడునుగాక. రక్తంలో సైతాండు నలిగిపోనుగా. ఏదైనా అవయములలో సమస్యలు ఉంటే అవన్నీ సరిచేయబడునుగా. ట్యూమర్, లంప్స్ అన్ని డిసప్పయర్ అయిపోనుగా. ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రతి ఒక్క గడ్డలు కరిగిపోనుగా. బయాప్సీ టెస్ట్ అని నార్మల్గా మారిపోనుగా. మెడికల్ రిపోర్ట్స్ అన్ని మీకు అనుకూలంగా మారునుగా. సోరియాసిస్, మందులేని రోగాలన్నీ సెట్ అయిపోనుగా. ఈ ప్రోగ్రాం ఇది ప్రోగ్రాం కాదు, ఇది స్వస్థత ఆరాధన, విడుదలనిచ్చే ఆరాధన, టర్నింగ్ పాయింట్ ఆరాధన. మరి ముఖ్యంగా ఆదివారం అందరూ కూడా, నేను చెప్పాను కదా మధ్యలో, ఆ క్లిప్ని కట్ చేసి సోషల్ మీడియాలో అందరికీ పంపండి. ఏది వచ్చే ఆదివారం జరుగుతున్న ఆరాధన వివరములు. అది మీకు, మీ పిల్లలకు, మీ సంతానమునకు ఆశీర్వాదంగా మారును. Matthew's Gospel chapter 8:16, we are closing it, this beautiful adoration. మత్తయి సువార్త 8:16, ఆ సాయం సమయమున మనం కూడా సాయం సమయమున దగ్గరికి వచ్చాం. పిశాచి పీడితులకు పలువురును యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో రోగులందరినీ స్వస్థపరచెను. With one word he cast out the demonic powers that evening. We are also in the evening. Same thing is going to happen. దేవా, ఇప్పుడు ఈ సాయం సమయం దగ్గరికి వస్తుండగా ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగా. ఆశీర్వాదంతో ముగిస్తాం, భక్తితో పాడుదాం. వ్యాధులను నయం చేసే వాక్యం, ఒక మాటతో స్వస్థపరిచే వాక్యం. వ్యాధులను నయం చేసే వాక్యం, ఒక మాటతో స్వస్థపరిచే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. ఆత్మీయ కన్నులు తెరిచే వాక్యం, అనుదినము ఆదరించే వాక్యం. కత్తి గంట పదునైన వాక్యం, వ్యాధులను స్వస్థపరిచే వాక్యం. జీవమిచ్చే వాక్యం, మార్గం చూపే వాక్యం, మధురమైన వాక్యం, తేనె కన్న తీయనైన వాక్యం. వాక్యం వాక్యం మన ప్రార్థనకు జవాబిచ్చే ప్రవచనముతో కూడిన వాక్యం. భక్తితో చివరి గురించి చెప్పి చివరి ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తున్నాక అందరి దగ్గరికి వచ్చేసేయండి. మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నవన్నీ దేవుడు మీకు ఇస్తున్న సమయం ఇది. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను 1916 రోజులుగా మాతో పాటు ఈ ప్రార్థనలు పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఒక్కరోజు కూడా ఈ ప్రవచన ప్రార్థన ఆరాధనను వదలను అని మాట ఇచ్చి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను
ఈ సంవత్సరంలో సెప్టెంబర్లో అక్టోబర్లో 2000 దాటుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు జరుగుతున్న తమిళ మొడకానికి వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్టు నెలలో మెడ్రాస్ మైలాపూర్లో జరగబోతున్న గురువుల వడకం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల 26వ తారీఖున తిరునెల్వేలిలో పెద్ద గ్రౌండ్లో జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్టు నెలలో జరగబోతున్నటువంటి హైదరాబాద్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎంతో ఆశతో తమిళనాడులో కట్టుతున్నటువంటి ఆ నూతన సెంటర్ మీదను ఆ స్థలం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రకృతి కార్యక్రమం మొదలుకొని 3 గంటల ప్రార్థన ఆరాధనలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేల సంఖ్యలో మా కోసం ప్రార్థించడానికి ఏర్పాటు చేసుకున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దేవుడు సమీపమునకు వచ్చే టైం ఇది, మీరు దగ్గరికి వచ్చే టైం ఇది. సంగమం అవుతున్నది మానవులు దేవునితో. ఈ ఆత్మ సంగమంలో దేవుడు మిమ్మల్ని దీవించమని ప్రార్థించుకోండి. చేతిలో ఉంచిన ప్రతి విన్నపాలను దేవుడు దీవిస్తున్న సమయం ఇది. మీ చేతిలో ఉన్న వస్తువులను కూడా దీవించే సమయం ఇది. భక్తితో ప్రభుని ప్రార్థించుదాం. మా కోసం రోజు ప్రార్థిస్తున్న మీకోసం మేము అర్పించే ప్రత్యేక దీవెన. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీకు ఒక టర్నింగ్ పాయింట్ కోసం అర్పిస్తున్న ప్రతిరోజు ప్రార్థన ద్వారా అది జరిగి మీరు సాక్ష్యం చెప్పే దినములు త్వరగా దీవించి కాచి కాపాడునుగాక. As we are every day praying for your turning point, may you have your turning point to testify, to become a witness. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. జీవమిచ్చే వాక్యం, స్వస్థపరిచే వాక్యం, ప్రవచనం రూపములో అద్భుతాలు చేసి సాక్షిగా మార్చే వాక్యం. God bless you.